నమస్కారం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే 2025లో ఇండియాలో సరైన టాబ్లెట్ ఎలా ఎంచుకోవాలి. మార్కెట్ చూస్తే చాలా వేగంగా మారుతోంది. కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి కదా. హైబ్రిడ్ పని, ఆన్లైన్ చదువులు, ఇంకా వినోదం, ప్రొఫెషనల్ పనులకు కూడా టాబ్లెట్ల వాడకం బాగా పెరిగింది. ఈ సమాచార ప్రవాహంలో కొనేవారికి వాళ్ల అవసరాలకు, బడ్జెట్కు సరిగ్గా సరిపోయే టాబ్లెట్ను గుర్తించడంలో సహాయపడటమే మన లక్ష్యం. అవును, మీరు చెప్పింది కరెక్టే. మార్కెట్లో ఇప్పుడు స్పష్టమైన విభజన కనిపిస్తోంది. బడ్జెట్ టాబ్లెట్లు అంటే సుమారు 20,000 లోపు ఉండేవి. అవి ఇంకా చాలా పాపులర్. అదే సమయంలో ప్రీమియం టాబ్లెట్లు అంటే 40,000 పైన కొన్ని లక్ష దాటేవి కూడా బాగా అమ్ముడవుతున్నాయి. నిజానికి యాపిల్, శాంసంగ్, షియోమి, ఇప్పుడు వన్‌ప్లస్ కూడా ఈ కంపెనీల మధ్య పోటీ చాలా గట్టిగా ఉంది. ఓకే, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. మార్కెట్లో ఒక ముఖ్యమైన ట్రెండ్ కనిపిస్తుంది, స్పెషలైజేషన్. అంటే ప్రత్యేక అవసరాలకు తగ్గట్టు టాబ్లెట్లు రావడం. ఒకప్పుడు టాబ్లెట్ అంటే దాదాపు అన్నీ ఒకేలా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మీ పనిని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒక స్పెసిఫిక్ టాబ్లెట్ దొరుకుతోందన్నమాట. ఉదాహరణకు గేమర్స్ కోసం ఆజూస్ ROG Flow Z13 లాంటివి. ఏకంగా 180 హెర్ట్జ్ డిస్ప్లేతో, అంటే గేమ్స్ చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే క్రియేటివ్స్ కోసం కొత్త iPad Pro M4 యాపిల్ పెన్సిల్ ప్రో సపోర్ట్తో వచ్చింది. అది అద్భుతం. ఇక ప్రొఫెషనల్స్ కోసం చూస్తే శాంసంగ్ గ్యాలక్సీ ట్యాబ్లో డెక్స్ మోడ్, లేదా షామీ ప్యాడ్ 7లో వర్క్ స్టేషన్ మోడ్. అంటే మీ టాబ్లెట్ను దాదాపు ఒక డెస్క్టాప్ కంప్యూటర్లాగా మార్చే ఫీచర్లివి. కాబట్టి టాబ్లెట్ కొనే ముందు దేనికోసం వాడతాం అనేది స్పష్టంగా తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. మీరు చెప్పిన పాయింట్కి జోడిస్తూ ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే సమయంలో వాల్యూ ఫ్లాగ్షిప్ కేటగిరీ బాగా పెరుగుతోంది. అంటే ఎక్కువ ధర ఉండే టాబ్లెట్లలో ఉండే ఫీచర్లను కొంత తక్కువ ధరకే అందించే టాబ్లెట్స్ అన్నమాట. షియోమీ ప్యాడ్ 7 దీనికి మంచి ఉదాహరణ. చూడండి, శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 7+ Gen 3 చిప్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, అంటే స్క్రీన్పై కదలికలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇంకా ప్రత్యేకమైన వర్క్ స్టేషన్ మోడ్ కూడా. ఇన్ని ఫీచర్లుండి కూడా ధర కేవలం 24,999 రూపాయల నుండే మొదలవుతోంది. ఇది ఖరీదైన టాబ్లెట్లకు, ముఖ్యంగా యాపిల్, శాంసంగ్ టాప్ మోడల్స్కు గట్టి పోటీనిస్తోంది. వినియోగదారులకి ఇది చాలా మంచి విషయం. ఆహా, అంటే ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేకుండానే మంచి ఫీచర్లు పొందొచ్చన్నమాట. బావుంది. మరి బడ్జెట్ విభాగం సంగతేంటి? అక్కడ కూడా ఇలాంటి మార్పులేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా బడ్జెట్ విభాగంలో కూడా గొప్ప మార్పులొచ్చాయి. 20,000 రూపాయల లోపు టాబ్లెట్లలో కూడా ఇప్పుడు 90 హెర్ట్జ్ లేదా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు అవి సర్వసాధారణమైపోయాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అంటే స్క్రీన్పై స్క్రోలింగ్ కానివ్వండి, వీడియోలు చూడటం కానివ్వండి, చాలా సున్నితంగా, స్పష్టంగా అనిపిస్తోంది. పోకో ప్యాడ్, రియల్మీ ప్యాడ్ 2 వంటివి దీనికి మంచి ఉదాహరణలు. ముఖ్యంగా పోకో ప్యాడ్ చూడండి, పెద్ద 12.1 అంగుళాల 120 హెర్ట్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీతో ఈ ధరలో చాలా ఆకర్షణీయంగా ఉంది. బేసిక్ పనులకు, మీడియా చూడటానికి ఇవి చాలా బాగుంటాయి. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. బడ్జెట్లో ఇంత మంచి ఫీచర్లు రావడం గ్రేట్. ఇక చాలామంది మదిలో మెదిలే ప్రశ్న, టాబ్లెట్ ముఖ్యంగా ఈ కొత్త ఫీచర్లతో వస్తున్నవి ల్యాప్టాప్ను పూర్తిగా భర్తీ చేయగలదా? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. దీనికి సమాధానం అంటే కొంచెం కాంప్లికేటెడ్. ఇది పూర్తిగా వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ వైపు చూస్తే శాంసంగ్ డెక్స్, షామీ వర్క్ స్టేషన్ మోడ్ లాంటివి ఉన్నాయి కదా. అవి టాబ్లెట్కు కీబోర్డ్, మౌస్ జోడిస్తే దాదాపు డెస్క్టాప్ లాంటి అనుభవాన్నిస్తున్నాయి. అలాగే ఐప్యాడ్ OSలో స్టేజ్ మేనేజర్ అనే ఫీచర్ మల్టీటాస్కింగ్ను, అంటే యాప్స్ను విండోస్ లాగా ఆర్గనైజ్ చేయడాన్ని సులభతరం చేసింది. ఇక లేదు, నాకు పూర్తిస్థాయి విండోస్ కావాలి, విండోస్ యాప్స్ తప్పనిసరి అనుకునేవారికి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ Pro 11 వంటి విండోస్ టాబ్లెట్లు ఉన్నాయి. నిజానికి అవి హైబ్రిడ్ ల్యాప్టాప్లు అన్నమాట. అంటే ఒకే సమాధానం లేదన్నమాట. పూర్తిగా యూజర్ ఏం చెయ్యాలనుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆఫీస్ వర్క్, ప్రెజెంటేషన్స్ కోసం విండోస్ యాప్స్ తప్పనిసరి అయితే సర్ఫేస్ Pro బెస్ట్ ఆప్షన్ కావచ్చు. అదే క్రియేటివ్ ప్రొఫెషనల్స్, డిజైనర్స్ ఎక్కువగా యాపిల్ ఈకోసిస్టంలో పనిచేస్తుంటే వారికి ఐప్యాడ్ Pro దాని పవర్ఫుల్ యాప్స్తో సరిపోతుంది. లేదు, మంచి ఆండ్రాయిడ్ అనుభవం కావాలి, మల్టీటాస్కింగ్ కోసం డెస్క్టాప్ మోడ్ లాంటిది ఉంటే బాగుండు అనుకునేవారికి గ్యాలక్సీ ట్యాబ్ S10 Ultra డెక్స్తో సరైనది కావచ్చు. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే కొన్నిసార్లు నోట్స్ రాసుకోవడానికి టాబ్లెట్తో పాటే స్టైలస్ ఫ్రీగా రావడం ముఖ్యం. గ్యాలక్సీ ట్యాబ్ S9 FE లాగా అది కూడా చూడాలి. సరిగ్గా చెప్పారు. దీనికి తోడు ఇప్పుడు ప్రీమియం టాబ్లెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI ఒక ప్రధాన ఆకర్షణగా మారుతోంది. ఇది కేవలం ఒక ఫ్యాషన్ కాదు, నిజంగా ఉపయోగపడే ఫీచర్ కూడా. శాంసంగ్ వారి గ్యాలక్సీ AI, యాపిల్ వారి యాపిల్ ఇంటెలిజెన్స్ ఇవి ప్రొడక్టివిటీని పెంచడంలో బాగా హెల్ప్ చేస్తున్నాయి. ఉదాహరణకు పెద్ద పెద్ద డాక్యుమెంట్లను క్షణాల్లో సమ్మరైజ్ చేయడం, వేరే భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం, ఈమెయిల్స్ రాయడంలో సహాయపడటం, ఇలాంటి పనులు. అలాగే క్రియేటివిటీ పనుల్లో కూడా AI, ఫోటో ఎడిటింగ్, ఇమేజ్ జనరేషన్ వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ప్రీమియం టాబ్లెట్ కొనడానికి ఇదొక ముఖ్య కారణంగా మారుతోందని చెప్పొచ్చు. కాబట్టి ఈ చర్చ నుంచి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. టాబ్లెట్ మార్కెట్ చాలా విభిన్నంగా ఉంది, బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు. సాధారణ వాడకం నుంచి
గేమింగ్, క్రియేటివిటీ వంటి స్పెషల్ అవసరాల వరకు బోలెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. 2. కొనే ముందు మీ ప్రధాన అవసరమేంటో స్పష్టంగా గుర్తించడం చాలా చాలా ముఖ్యం. 3. వాల్యూ ఫ్లాగ్షిప్లు అనేవి ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలోకి తెస్తున్నాయి. ఇది మంచి విషయం. 4. బడ్జెట్ టాబ్లెట్లలో కూడా ఇప్పుడు హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేల వంటి మంచి ఫీచర్లుంటున్నాయి. 5. టాబ్లెట్ ల్యాప్టాప్ను భర్తీ చేస్తుందా లేదా అనేది మీ వ్యక్తిగత అవసరాలు, మీరు వాడే సాఫ్ట్వేర్పై ఆధారపడి ఉంటుంది. దానికి డైరెక్ట్ ఆన్సర్ లేదు. 6. ప్రీమియం టాబ్లెట్లలో ఏఐ ఇప్పుడు ఒక ముఖ్యమైన ఉపయోగకరమైన భాగంగా మారింది. ముగింపుగా ఒక ఆలోచన. అంటే టాబ్లెట్లు ఇంత స్పెసిఫిక్గా, పవర్ఫుల్గా, రకరకాల అవసరాలకు తగ్గట్టుగా మారుతున్నాయి కదా. భవిష్యత్తులో మనం కంప్యూటర్ అని పిలిచేది ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కాకుండా బహుశా మన అవసరాలకు అత్యంత అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తివంతమైన టాబ్లెట్ ఆధారిత పర్యావరణ వ్యవస్థగా మారుతుందేమో. ఇది రాబోయే సంవత్సరాల్లో మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పరిణామం అన్నమాట.